స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా పూజింపబడే దేవుళ్లలో ఒకరు శ్రీ అయ్యప్ప స్వామి. మండల దీక్షతో స్వామిని సేవిస్తే జన్మ జన్మల పాపాలు నశించి అనంత పుణ్యం ప్రాప్తిస్తుందని ప్రతీతి. అభిషేకం, భజన, పడిపూజలతో స్వామిని సేవిస్తుంటారు. నేటి భక్తి సమాచారంలో సికింద్రాబాద్లో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ విశేషాలు తిలకిద్దాం. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. దేవదేవనాపై కరుణ కురియవేళ, దేవదేవనాపై కరుణ కురియవేళ. వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా, వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. పూజ కోసం ప్రత్యేకంగా ప్రాంగణం రూపొందించి శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మూర్తులు తాత్కాలికంగా ప్రతిష్ఠ చేశారు. తొలి దైవం విఘ్నేశ్వరుడి పూజతో పడిపూజ ప్రారంభించారు. అనంతరం అయ్యప్ప స్వామిని అభిషేకించారు. పంచామృతం, ఫలాలతో అభిషేకించి భక్తి నీరాజనాలు సమర్పించారు. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం, సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. ధనుష్కోటికి ఆది మూలమై ఉన్నది మూలాధారం, అది గణపతికే ప్రాకారం. ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకాళహస్తి క్షేత్రం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. లింగాంగంబుల పానవట్టమే వెలిగే స్వాధిష్టానం, ఇది బ్రహ్మకు మూల స్థానం. కాలై కట్టి అనుక్షేత్రం జంబుకేశ్వరం ఈ తీర్థం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.